రావు గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నల్ని తెలుసుకుందాం, ఆ తర్వాత అధికార పార్టీకి మనం అవకాశం ఇద్దాం. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారు గత 2 రోజుల నుంచి ఏ విధంగా ఉందో ఏపీలో బియ్యానికి, అది కూడా పీడిఎఫ్ రైస్ కి సంబంధించి ఎన్ని వేల టన్నులు వెళ్తున్నాయో, దానివల్ల ఎన్ని కోట్లు లాభాలు ఆర్జిస్తున్నారో, ప్రజలకు ఇవ్వాల్సింది ఏ విధంగా అంటే వాళ్ళకి ఇచ్చి మనం సాధారణంగా ఊర్లలో చూస్తూ ఉంటామండి. అంటే కొన్ని రోజులు ఊర్లలో ఉంటే తెలుస్తుంది. రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఫస్ట్ 5th నడుస్తుంది కదా, 5th లోపే వెహికల్స్ వేసుకుని వస్తూ ఉంటారు. సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది, మేము చూస్తున్నాము. వెంటనే ఈ మధ్య బాగా ఎక్కువైంది. గత 5 yearsలో అంతకుముందు అంటే మాకు అంత అవగాహన లేదేమో కానీ వచ్చేవారు కానీ తక్కువ, కానీ లాస్ట్ టైం అయితే బాగా ఎక్కువగా కనిపించేది. ఇప్పటికీ స్టిల్ నడుస్తుంది. రేషన్ బియ్యం కొంటాం అంటే వీళ్ళకి రూపాయికి ఇవ్వడం, వాళ్ళేమో 10 రూపాయలు ఎంతో తెచ్చి కొనుక్కునేవారు అనుకుంటా. ఆ మాఫియా ఎంతవరకు వెళ్ళిందంటే నిన్న అది గుట్టు రట్టైనటువంటి సిచ్యువేషన్. ఇన్ని మెట్రిక్ టన్నులు వెళ్తున్నాయంటే ఆశ్చర్యపోతున్నారు. మీకున్న డౌట్స్ ఏంటి? ఇన్ని బయటకు వచ్చాయి కదా, డిప్యూటీ సీఎంగా నాకే వాళ్ళు సహకరించట్లేదని చెప్పి పవన్ కళ్యాణే చెప్పున్నారు. అక్కడ అధికారులు కూడా ఏదైనా చూపిస్తున్నామంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి స్పాట్లో చెప్పడం జరిగింది. మీరేమంటారు? మరి లాస్ట్ 5 years సంబంధించి ఇదంతా జరుగుతుంది, అంతకుముందు కూడా జరిగింది కానీ ఈ స్థాయిలో అయితే లేదు అనేది. మార్నింగ్ ఆశా గారు, ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే, ఏ విషయమైనా సరే, ఈ ఒక్క విషయమనే కాదు, మాట్లాడితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తప్పు చేశారనే విధానంలోనే ఏ టాపిక్ అయినా నడుస్తుంది తప్ప అసలు దాని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే అసలు అది ఎప్పటి నుంచి ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద ఎవరో కూడా దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు కూడా అన్నారు 2014 నుంచి 2019లో కూడా జరిగి ఉండొచ్చు, కానీ 19-24 మధ్య జరిగినంత స్థాయిలో జరగలేదు అనేది ఎవరికాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. జరగలేదు అని చెప్పి నేను చెప్పలేదు. ఆ వెహికల్స్ అనేవి ఆ స్థాయిలో చూడలేదు. ఊళ్ళలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా చూసినటువంటి పర్సన్ గా అప్పుడు పెరిగినటువంటి వాతావరణంలో మేము కూడా ఉన్నాం కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి లేడీగా నేను చూసిన వరకు నేను చెప్పున్నా. గతంలో ఏం జరిగేదంటే ఎవరికి వాళ్ళు ఆ రేషన్ డీలర్స్ ఎక్కడికక్కడ ఇది చేసుకుని ఆ లోకల్లో ఉన్న మిల్లుల వరకు మాత్రమే చేసుకుని ఆ లోకల్ మిల్లులు అక్కడ వరకు ఏదో అంతవరకే జరుగుతూ ఉండేదండి. ఎందుకంటే గతంలో ఎవరో కూడా ఈ పీడిఎస్ బియ్యాన్ని ఎక్కువగా బయటకు అమ్మేవాళ్ళు కాదు. కానీ కొన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత, కొంత కల్చర్ పెరిగిన తర్వాత, ఈ ప్రజల యొక్క జీవన స్థితిగతులు పెరిగిన తర్వాత వాళ్ళు కూడా పీడిఎస్ బియ్యం తినడం కాకుండా ఆ బియ్యాన్ని బయటకు అమ్మేస్తూ వాళ్ళు కూడా కొంచెం బయట నుంచి మంచి బియ్యం కొనుక్కుంటూ ఆ బియ్యాన్ని వాడుకుని వాళ్ళు ఈ రైస్ అయితే తయారు చేయడం జరుగుతుంది. దాని కారణంగా ఈ పీడిఎస్ బియ్యం అనేది బయటకి ఎక్కువ శాతం అమ్మకాలు జరుగుతున్న సందర్భాలు. అంటే మీరు చెప్తున్నది కూడా వాస్తవమే కదా, నేను చెప్తున్నది వాస్తవమే అని చెప్పి, కానీ ఏ విధంగా జరిగింది క్లారిటీ ఇస్తున్నారు. అదే చెప్తున్నానండి నేను. విషయం అనేది జరగట్లేదు అని నేను చెప్పట్లా, ఏ ప్రభుత్వాలు ఉన్నా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతులు, జీవన ప్రమాణాలు పెరిగిన తర్వాత కొంచెం చిన్న వాళ్ళు కూడా మంచి బియ్యం కొనుక్కుని వాళ్ళు కూడా ఈ తినడం మొదలు పెట్టిన తర్వాత ఈ పీడిఎస్ బియ్యాన్ని బయటకు అమ్మడం మొదలు పెట్టారు. బయటగా ఎవరికాళ్ళు ఏంటంటే ఎక్కడగా ఉన్నా సరే ఏదో 10 రూపాయలు మనకు వచ్చేస్తుంది కదా, 15 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి బయటకు అమ్మేస్తున్నారు. ఆ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో కట్ చేయకుండా కోర్టు వరకు వెళ్ళిందంటేనే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎక్కడ కట్ చేయాలంటే క్లియర్ గా వాళ్ళు అమ్మేది క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్ డీలర్స్ నుంచి అక్కడ ఉన్న లోకల్ మిల్లులకు వెళ్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ గా ఏ కాకినాడ రైస్ మిల్లుకో లేకపోతే కాకినాడ పోర్టుకో తరలించడం అనేది ఎప్పుడు జరగదు. ఈ లోకల్లో ఉన్న రైస్ మిల్లర్స్ వాటిలన్నింటినీ ప్రొక్యూర్ చేసి వాళ్ళకున్న పైన రైస్ మిల్లర్స్ తోటి, ఎందుకంటే మళ్ళీ వాటిని పాలిష్ చేసి ఇదంతా చేయాలి కాబట్టి, ఎందుకంటే పీడిఎస్ బియ్యం అనేది కొంచెం తెలియకుండా ఉండటం కోసం కొంచెం పాలిష్ పెడతారు మళ్ళీ వాటికి. ఆ పెట్టి దాన్ని మళ్ళీ బయటకు అమ్మే విధానంలో దీన్ని మళ్ళీ పైకి అమ్ముతారు. అంటే ఇంకా పెద్ద మిల్లులకి ఎక్కడైతే సార్టెక్స్ మిల్లులు ఉన్నాయో ఆ మిల్లుల కాటికి అమ్మి అక్కడ మార్చి వీటిని అమ్మకం చేస్తున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయిలో దాన్ని కంట్రోల్ చేయకుండా అధికారంలోకి రాగానే నాదెండ్ల మనోహర్ గారు 4 రోజుల్లోనో 15 రోజుల్లోనో
కాకినాడ వెళ్ళారు. అక్కడ 43,000 టన్నుల మెట్రిక్ బియ్యాన్ని సీజ్ చేసాం, పీడిఎస్ బియ్యాన్ని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ ఆ తర్వాత గుంటూరులో ఒక చోట మెరుపు దాడులు చేశారు. మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట మెరుపు దాడులు చేశారు. చేసి వీళ్ళందరి మీద కూడా 6A కేసులు కట్టడం జరిగింది. అంతే తప్ప ఎవరిని కూడా ఎక్కడ అరెస్ట్ చేసిన సందర్భాలు, ఎందుకంటే చట్టం అలా ఉంది కాబట్టి వాళ్ళ మీద 6A కేసులు మాత్రం వరకే పరిమితమైనట్లుగా నేను అబ్జర్వ్ చేసిన విషయాలను బట్టి చెప్తున్నాను. ఆ తర్వాత అక్కడెక్కడా కూడా వాళ్ళ మీద ఎక్కడ క్రిమినల్ కేసెస్ కానీ అవి కానీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. లేకపోయిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా ఏముంది 6A కేసులే కదా, మనం ఫైన్ కట్టుకుంటే అయిపోద్ది, ఫైన్ కట్టేస్తున్నాం. వచ్చేప్పుడు మీకు సీజ్ చేసిన బియ్యం కూడా కలెక్టర్ గారి పర్మిషన్ తోటి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి వాటిని మళ్ళీ ఎక్స్పోర్టింగ్ యూజ్ చేశారు అనేది ఒక వాదన. మరి అది ఎంతవరకు అనేది ఇంతవరకు కలెక్టర్ గారు కూడా అదే ఎవరికాళ్ళు మనం వచ్చిన న్యూస్ ను చూస్తున్నాం తప్ప కలెక్టర్ గారు స్పెసిఫిక్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇది బ్యాంక్ గ్యారంటీ తీసుకుని నేను వదిలేసిన బియ్యమే అని చెప్పి ఆయన అక్కడ కూడా చెప్పట్లేదు. మరి ఇప్పుడు అక్కడ చెబుతున్నది ఏంటంటే పోర్ట్ అధికారులు కానీ వాళ్ళు కానీ అది బ్యాంక్ గ్యారంటీ, అక్కడ ఉన్న నాయకులు కానీ లేదా రైస్ మిల్లర్స్ కానీ చెప్తుంది ఏంటంటే బ్యాంక్ గ్యారంటీ తోటి రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తప్ప మేమేమి దాన్ని స్పెసిఫిక్ గా మళ్ళీ కొత్తగా ఇది చేసి స్మగ్లింగ్ చేస్తున్న రైస్ కాదు అవి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్న విషయం. అది ఏంటి అనేది క్లియర్ గా ఎవరికి ఇక్కడ అర్థం కాని విషయం. సో వీటన్నిటికీ కూడా అనుమానాలు నివృత్తి చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రకరకాలుగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఆ పోర్ట్ నుంచే జరుగుతుంది, మిగతా 4 పోర్టుల నుంచి ఇంత అమౌంట్ ఆఫ్ రైస్ జరిగితే కాకినాడ పోర్ట్ నుంచి ఎంత జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్ట్ అనేది యాంకరేజ్ పోర్టు. అక్కడి నుంచి ఎందుకంటే తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరిలో రైస్ మిల్లులు ఎక్కువ, ఈ రైస్ అంతా కూడా ఆ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ ఛార్జీలు తక్కువ ఉంటాయి. సో ఆ రైస్ మిల్లులకి ఎక్కువ, తూర్పు గోదావరిలో రైస్ మిల్లు ఉన్నాయి కాబట్టి రైస్ వ్యాపారం అక్కడ ఎక్కువ చేస్తారు కాబట్టి ఆ పోర్ట్ నుంచి ఎక్కువ జరిగింది. దాన్ని కూడా నాదెండ్ల మనోహర్ గారు చాలా తెలివిగా, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, ఆ మంత్రి గారు గత 3 సంవత్సరాల యొక్క డేటానే చెప్పారు తప్ప అంతకు ముందు సంవత్సరాల యొక్క డేటా కూడా చెప్పి ఉంటే ఏ పోర్ట్ నుంచి ఏ రకంగా వెళ్ళింది అనేది కూడా అది కూడా ప్రజలందరికీ తెలిసేది. కానీ ఆయన 2014 నుంచి 2019 మధ్య ఉన్న డేటా ఎక్కడా చెప్పలేదు. అంటే ఏంటి, ఈ ప్రభుత్వం ఆ టైంలో జరిగింది అని చెప్పారు, గతంలో జరగలేదని చెప్పట్లేదు, జరిగింది కానీ ఈ స్థాయిలో జరగలేదు, 3:3 రేషియో చెప్పుతుందని చెప్పారు. ఎక్కడ ఏ పోర్ట్ చేసుకోవాల్సిన విషయం అక్కడ ఆయన ఆ విషయాన్ని సబ్మిట్ చేశారు. అప్పుడు కూడా ఇదే పోర్ట్ నుంచి అత్యధికంగా రైస్ ఎక్స్పోర్టింగ్ జరిగింది. అది ఎందుకు చెప్పలేదండి ఆయన? అప్పుడు మీరేం చేశారు సార్? ఏదండి అప్పుడు మీరేం చేశారు? మీరే అధికారంలో ఉన్నారు కదా. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నప్పుడు అక్రమంగా కాదు పీడిఎఫ్ రైస్ గనక అక్రమంగా గత ప్రభుత్వంలో అంటే 14 to 19 మధ్య పీరియడ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే మాఫియాగా మారి అంత అక్రమార్జన కోసం సొమ్ములు కోట్లు కూడగట్టుకోవడానికి చేస్తూ ఉన్నప్పుడు గతంలో మీ ప్రభుత్వంలో కూడా ఉంది కదా, మీ ప్రభుత్వమే ఉంది కదా, అనేక కార్యక్రమాల మీద ఉక్కుపాదం మోపారు కదా. అక్రమాలకు తావు లేకుండా ఎవరు కూడా లంచాలు తీసుకొని ఇవ్వకుండా అనేక కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు కదా. దీంట్లో కూడా మీ ఐడెంటిటీ చూపించడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. సమాధానం తెలుసుకుందాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.